అందరికీ నమస్కారం. రేపు తొలి ఏకాదశి కదా. ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ పేలాల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనము ఇక్కడ పెద్దగా ఉన్న జొన్నల్ని తీసుకోండి. గ్యాస్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని బాగా రోల్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోండి. తర్వాత ఈ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న గింజలన్నింటినీ 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ని పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోండి. ఒక 10 to 15 మినిట్స్ ప్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ స్ట్రెయిన్ చేసుకున్న ఈ జొన్నలన్నింటినీ వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి వేయించుకొని మూత పెట్టుకున్నారంటే మన పేలాలు వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బాగా వేగిపోతాయి. చిటపటమని చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. సో మూత ఒక సైడ్కి పెట్టి వేయించుకోకుండా పూర్తిగా మూసి వేయించుకోండి, కరెక్ట్గా బాగా వేగుతాయి. ఇదే విధంగా కొన్నిగా వేసి వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మల్లెపూలాగా చాలా అందంగా వచ్చాయి. ఈ పేలాలని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పేలాలన్నీ ఇందులో వేసుకోండి. వేగిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదా, ఆగు జొన్నలు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పప్పులు వేసుకుంటున్నాను. దాంతోపాటే మీ టేస్ట్కి సరిపడా బెల్లాన్ని అయితే వేసుకోండి. ఒక కప్పుకి ఒక 3/4 కప్పు దాకా 3/4 కప్పు బెల్లం వేసుకున్నాను. తర్వాత ఇలాచి పౌడర్ ఉంటే వేసాను. మీ దగ్గర ఇలాచి ఉంటే వేసుకోండి. ఇదంతా బాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నారంటే మన ఏకాదశి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.